ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ లో నిర్వహిస్తున్న 12వ అంతర్ జిల్లా రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటన చేశారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ సందర్భంగా బెలూన్లు ఎగురవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడ సముద్ర తీరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో బీచ్ సుందరీకరణకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కూడా ఆధ్వర్యంలో బీచ్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా అతి త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సహకారంతో కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా కాకినాడ బీచ్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో గతంలో బీచ్ ఫెస్టివల్ జరిగేవని, కానీ కోవిడ్ ఇతర కారణాలతో కొంతకాలంగా బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడం లేదన్నారు. మరలా ఇప్పుడు 12వ అంతర్ జిల్లా రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో మంచి ప్రదర్శన చేసిన క్రీడాకారులను మే 15 నుంచి 20 వరకు మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బీచ్ కబడ్డీ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఎం&హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, జెడ్పీసీఓ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇవాళ అంటే ఈ అధ్యక్ష స్థానాన్ని కూర్చుని నేను కోరుకోకూడదు, కానీ ఈస్ట్ గోదావరి ఇక్కడ 2 టీంలు ఉన్నాయి. ఒకటి మన సరదాగా అన్నారు కలెక్టర్ గారు, మీ టీము మా టీము ఆడదామని. నిజంగా కలెక్టర్ గారు మీ టీము మా టీము 2 టీంలు ఉన్నాయండి. అక్కడ ఎదుర్కొంటాను. కడప టీం కనపడతా ఉంది, ఈస్ట్ గోదావరి టీం కనపడతా ఉంది. 2 టీంలు కూడా ఇక్కడ ఉన్నాయి. నేను కోరుకునేది హోమ్ టీంకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి కప్పు తెచ్చుకొని రావాలని చెప్పి హోమ్ టీంని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి క్రీడాకారిని, ప్రతి టీంని కూడా రేపు మచిలీపట్నంలో జరిగే అంతర్జాతీయ స్థాయికి మీరు అందరూ కూడా క్వాలిఫై అయ్యి మీరు ముందుకు వెళ్ళి మన స్టేట్ ఇండియన్ కబడ్డీ అసోసియేషన్ నుంచి మన పేరు చూపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంతమంది చెడగొడుతుంటే ఎంతమందిని క్లీన్ చేస్తాం, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, ఏదో ఒక రోజు వదిలేస్తాం. సో అప్పుడు మళ్ళీ ఊర్లో ఇదొక డంప్ యార్డ్లా తయారవుతుంది, బీచ్లా ఉండదు. సో దయచేసి ఈ సందర్భంగా అన్న, సో అందరికీ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, బట్ ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఒకసారి మీరు రాయలసీమ వైపు చూస్తే, నేను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న తీసుకొచ్చినప్పుడు బీచ్ చూపించినప్పుడు, ఎప్పుడు బీచ్ కనపడిన కడప వాళ్ళకి ఫస్ట్ టైం బీచ్ చూపిస్తే ఎంత ఆనందం ఉంటుందో నాకు తెలుసు. నేను పర్సనల్గా చూసాను. అలాంటిది దగ్గరలో పెట్టుకొని దాని ఒక డంప్ యార్డ్లా తయారు చేస్తాం. ఇక్కడ అనకూడదు కానీ ఒక పదం, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. సో దయచేసి ఇది కోపం కాదు కానీ బాధ, అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని చెడగొడుతున్నాం. అండ్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇది మీ ఊరు, మీకు సంబంధించిన బీచ్ అని కూడా తెలియకుండా విచ్చలవిడిగా ఏది పడితే అది వేస్తుంటారు. మీకు పొద్దునపూట ఎప్పుడైనా వచ్చి నడవడానికి వస్తే సిగ్గేస్తుంది అసలు ఈ ఊళ్ళో పనిచేస్తున్నట్టు, అంత దారుణంగా చేసి పెడతారు రాత్రి. సో దయచేసి కొన్ని రోజులు చూస్తాం, ఇంకొన్ని రోజులు ఎక్కుతూనే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకో. చిన్న పిల్లలు ఉంటున్నారు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి. మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం, మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం ఇక్కడ వాడే వాళ్ళకి. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్న నాకు బాధగా ఉంది, బట్ దీన్ని ఈ షేప్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు. ఈ బీచ్ చూసి కూడా నాకు చాలా సంతోషం వస్తుంది. సో అండర్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు మనం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో చాలా ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ బీచ్ డెవలప్మెంట్
లో మనం టాయిలెట్స్ పెడుతున్నాము, బెంచెస్ పెడుతున్నాము, లైట్ కానీ అన్నీ చూస్తున్నాము. కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక బీచ్ పార్క్ ఉంది, అక్కడ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అది కూడా కొన్ని రోజుల్లో పని అయిపోయిన తర్వాత అది కూడా మనం ఓపెన్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ బీచ్కి అయిపోతుంది. ఐఎమ్ రియలీ షూర్ ఆఫ్టర్ దట్ కాకినాడ విల్ గెట్ అ వెరీ గుడ్ టూరిస్ట్ స్పాట్. అండ్ ఇలా అటువంటి చాలా ఛాంపియన్షిప్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయి. అది దట్ ఐ విల్ హోప్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పార్టీస్. మరి మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన్ని మచిలీపట్నంలో నేషనల్ పెడతారు కాబట్టి కబడ్డీ కాకినాడలో ఇప్పుడు మట్టికి బీచ్ కబడ్డీ కాకినాడలో ఇప్పుడు పెట్టలేదు. అన్న నువ్వు పెట్టానుగానే ఆయన స్పందించి, ఎందుకంటే కబడ్డీ మీద ఉన్న అభిమానం, ఎందుకంటే కెర్లంపూడి మండలం కాబట్టి ఆయన వెంటనే ఒప్పుకొని ఆయన ఇట్లా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి మా అసోసియేషన్ తరఫున అందరి తరఫున కూడా ఉదయపూర్వ నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాం. రేపు 15 నుంచి 20 తారీఖు వరకు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి బీచ్ కబడ్డీ పోటీలు, జాతీయ బీచ్ కబడ్డీ పోటీలు మచిలీపట్నంలో చేస్తున్నాయి. అక్కడికి ఇక్కడ సెలెక్ట్ అయిన టీము అక్కడికి వెళ్తుందండి. ఈ టోర్నమెంట్లో 156 మంది ప్లేయర్స్, 26 మంది కోచ్ మేనేజర్స్, 50 మంది టెక్నికల్ మేనేజర్స్, అలాగే పీడీఎస్, పీఈటీస్, అలాగే అదర్ అఫీషియల్స్, మొత్తంగా 300 మంది దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. మరి వాళ్ళందరికీ వసతి సదుపాయం, అలాగే వసతిని, భోజన సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. అమెరికన్ పనులు చేసుకొస్తూ అలాగే దీంట్లో స్పోర్ట్స్ని ప్రాధాన్యత ఇస్తూ మంచి స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా చేయాలని తలపెట్టినటువంటి కలెక్టర్ గారికి మా క్రీడాకారుల క్రీడాబంధం తెలియజేస్తున్నాం సార్. అలాగే కలెక్టర్ గారు ఇక్కడే మనకి 4 ఎకరాలు స్పోర్ట్స్కి కేటాయించారు. ఈ బీచ్ స్పోర్ట్స్, బీచ్ కబడ్డీ, అలాగే బీచ్ వాలీబాల్, బీచ్ ఫుట్బాల్, అలాగే వాటర్ స్పోర్ట్స్ కూడా అనంగా అనమాట మనకి ఈ ల్యాండ్ నుంచి మనకి 4 ఎకరాలు కేటాయించినందుకు అనమాట జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుంచి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ ఫస్ట్ టైం మన ఈ బీచ్లో ఇంత సుందరీకరణ చేసి ఫస్ట్ టోర్నమెంట్ ఈ బీచ్ కబడ్డీ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే దీనికి ఇంత గ్రాండ్గా అంటే ఒక నేషనల్ స్థాయిలో ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక మన శాసనసభ్యులు మన వారికి మా క్రీడాకారులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అసలు ఈ మధ్యకాలంలో ఒక జనవరిలో ఒక్కసారి మనం మ్యారథాన్ కండక్ట్ చేసినప్పుడు పర్టికులర్గా ఈ ఏరియాని మేము మిషన్లు తీసుకొచ్చి శుభ్రం చేసాం సార్. చాలా చెత్తగా ఉండేది ఇది అంతాను. కానీ ఇప్పుడు చూస్తే ఇంకా చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది. అలాగే కాకుండా ఈ బీచ్ని ఒక 3 సంవత్సరాలుగా సార్ 6 మనుషులు పెట్టి ఎవ్రీడే మార్నింగ్ 6 hours క్లీన్ చేస్తున్నాం సార్ కాకినాడ సీ పోర్ట్స్ తరపు నుంచి. సో రోజు 3 సంవత్సరాలుగా ఈ క్లీనింగ్ జరుగుతుంది ఈ బీచ్లో. సో దానికి కూడా మేము పాత్ర వహించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి ఈ క్రీడా పోటీలు మన కాకినాడలో జరగడం అనేది చాలా చాలా ఈవెంట్స్ ఈ మధ్య స్పెషల్గా కాకినాడలో జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మంచి మంచి ఈవెంట్స్ జరిగినాయి. ఈ మధ్యనే పెద్ద హాకీ టోర్నమెంట్ జరిగింది. ఇలాంటి టోర్నమెంట్ మరింటి జరగాలని కోరుకుంటూ